ఒక సాయంత్రం న్యూటన్ గారు యాపిల్ చెట్టు కింద కూర్చుని లెక్కలు చేస్తున్నారు. ఆ చెట్టు మీద పచ్చనివి, పసుపు మరియు ఎర్రని యాపిల్స్ మొత్తం 120 ఉన్నాయి. అయితే ఇందులో ఒక విషయం ఉంది. ఎన్ని పచ్చ యాపిల్స్ ఉన్నాయో వాటికంటే మొత్తంలో 10 పసుపు యాపిల్స్ ఎక్కువ. పసుపు యాపిల్స్ కంటే ఇంకో 10 ఎరుపు యాపిల్స్ ఎక్కువ. ఇప్పుడు చెప్పండి, న్యూటన్ గారి నెత్తి మీద ఒక యాపిల్ పడితే అందులో పసుపు యాపిల్ పడే ఛాన్స్ ఎంత? అందుకోసం ఏ రంగు యాపిల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. సరే, పచ్చని యాపిల్స్ ని ఏ అనుకుంటే పసుపు యాపిల్స్ 10 ఎక్కువ కనుక A+10. ఎరుపు యాపిల్స్ వాటికంటే 10 ఎక్కువ కనుక A+10+10 = A+20. ఈ యాపిల్స్ అన్ని కలిపితే మొత్తం చెట్టుకి ఉన్న యాపిల్స్ కి సమానం, అంటే 120. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏ వాల్యూ 30 వచ్చింది. అంటే పచ్చ యాపిల్స్ 30, పసుపు 40 మరియు ఎరుపు యాపిల్స్ 50 ఉన్నాయి. 3 రంగుల యాపిల్స్ తల మీద పడే అవకాశం సమానం. అయితే పసుపు రంగు యాపిల్ పడే ప్రాబబిలిటీ పసుపు యాపిల్స్ బై మొత్తం యాపిల్స్ అంటే 1/3. ఇదంతా సరే, నిజంగా న్యూటన్ గారి తల మీద ఏ రంగు యాపిల్ పడిందో మీకు తెలుసా?